అసలు దీని వెనకాల అసలు రీజన్స్ ఏంటి అంటే ప్రపంచంలోనే లార్జెస్ట్ ప్రూవన్ ఆయిల్ రిజర్వ్స్ వెనిజులాలో ఉన్నాయి. అండ్ దాంతోపాటు గోల్డ్ రిజర్వ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ మోస్ట్లీ 80% ఆఫ్ ద గ్రీన్లాండ్ అంతా కూడా ఐస్తో కప్పబడిపోయి ఉంటుంది. We are going to do something on Greenland, whether they like it or not, because if we don't do it, Russia or China will take over Greenland, and we're not going to have Russia or China as a neighbor. ఒకవేళ ఏ కంట్రీ అయినా సరే ఈ నాటోలో ఉన్న మెంబర్స్ పైన దాడి చేసి అంటే వీళ్ళందరూ కూడా కలిసి ఆ కంట్రీ మీద దాడి చేసి వీళ్ళు రక్షించుకుంటూ ఉంటారు. ఇక్కడ 40% కన్నా ఎక్కువైపోయింది. ఎకానమీ అనేది స్ట్రింక్ అయిపోయింది. వాళ్ళ యొక్క కరెన్సీ రియల్ అనేది బాగా కొలాప్స్ అయిపోయింది. ఫుడ్ ప్రైజెస్ కానీ ఫ్యూయల్ ప్రైజెస్ కానీ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయినాయి. ఇరాన్ అనేది స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ వెస్ట్ ఏషియా. అండ్ ఆల్సో ఇరాన్లో ఆయిల్ రిజర్వ్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదనో లేకుంటే నెక్స్ట్ ఇంకెప్పటికీ అమెరికాకు ప్రెసిడెంట్ అవ్వలేదనో అది మంచో చెడో ఏదైనా సరే తన యొక్క మార్క్ అనేది ప్రపంచం మీద ఉండాలనేసి పిచ్చి పట్టినట్టు చేస్తున్నాడు. ఆపరేషన్ అబ్సల్యూట్ రిజల్వ్ అన్న పేరుతో వెనిజులా ప్రెసిడెంట్ అండ్ అతని యొక్క వైఫ్ని ఏ విధంగా అక్కడి నుంచి కిడ్నాప్ చేసి న్యూయార్క్ తీసుకెళ్లారో మనం క్లియర్గా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి ఆ వీడియోని చూడండి. అండ్ ఇదంతా కూడా దేని మీద చెప్తున్నాడు? హ్యుమానిటేరియన్ క్రైసిస్ అనేసి, డెమోక్రసీని రీఎస్టాబ్లిష్ చేద్దామనేసి, సోషలిజంని స్ప్రెడ్ చేద్దామనేసి, మాస్ ఇమిగ్రేషన్ని తగ్గించుదామనేసి, డ్రగ్ ట్రాఫికింగ్ని కంట్రోల్ చేయడానికి, మళ్ళీ వీటన్నిటిని కూడా కప్పిపించడానికి చేస్తున్నాడు అనమాట. అసలు దీని వెనకాల అసలు రీజన్స్ ఏంటి అంటే ప్రపంచంలోనే లార్జెస్ట్ ప్రూవన్ ఆయిల్ రిజర్వ్స్ వెనిజులాలో ఉన్నాయి. అండ్ దాంతోపాటు గోల్డ్ రిజర్వ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా గ్రీన్లాండ్ని కైవసం చేసుకోవాలని చూస్తుంది. ఎందుకు గ్రీన్లాండ్ని కైవసం చేసుకోవాలనుకుంటుంది? గ్రీన్లాండ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది? వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం. అండ్ దీంతోపాటు ఇరాన్లో మోర్ దెన్ 500 పీపుల్ చంపబడ్డారు. దీని వెనకాల అసలైన రీజన్స్ ఏంటి? దీనికి అమెరికన్ గవర్నమెంట్ ఏం చెప్పి ఇరాన్లోకి కూడా ఎంటర్ అవ్వాలని చూస్తుంది. అండ్ దీంతోపాటు 500% టారిఫ్ అన్న దాని గురించి అండ్ రష్యన్ ఆయిల్ పైన శాంక్షన్స్కి సంబంధించి వీటన్నిటి విషయాలు కూడా ఈ వీడియో మనం క్లియర్ కట్గా చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరికథ టైమ్స్. ట్రంప్ గ్రీన్లాండ్ని ఎందుకు అక్వైర్ చేసుకోవాలని అనుకుంటున్నాడు? సో డొనాల్డ్ ట్రంప్ చెప్తుంది ఏంటంటే గ్రీన్లాండ్ని అక్వైర్ చేసుకోవడం అన్నది, కంట్రోల్లోకి తీసుకోవడం అన్నది మాకు నేషనల్ సెక్యూరిటీ పరంగా చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. అండ్ ఆ విధంగా గ్రీన్లాండ్ కంట్రోల్ చేసుకోవడానికి ఈజీ వే కానీ హార్డ్ వే కానీ ఏ వేలో అయినా సరే మేము గ్రీన్లాండ్ని ఖచ్చితంగా కంట్రోల్లోకి తీసుకొని వస్తాం అంటున్నారు. అక్కడున్న గ్రీన్లాండర్ సిటిజన్స్ ఏం చెప్తున్నారు? అండ్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. సో దాని యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉందో చూద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్లాండ్ గురించి కొన్ని ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే గ్రీన్లాండ్ అనేది ప్రపంచంలోనే లార్జెస్ట్ ఐలాండ్. అండ్ ఇక్కడ పీపుల్ అరౌండ్ 56 to 57,000 పీపుల్ మాత్రమే ఉంటారు ఇక్కడ. అది కూడా సౌత్ వెస్ట్ కార్నర్లోని క్యాపిటల్ నూక్ అనే క్యాపిటల్ రీజన్లో ఉంటారు. అండ్ మోస్ట్లీ 80% ఆఫ్ ద గ్రీన్లాండ్ అంతా కూడా ఐస్తో కప్పబడిపోయి ఉంటుంది. అండ్ దీని యొక్క స్ట్రాటజిక్ లొకేషన్ చూసుకున్నట్లయితే నార్త్ అమెరికా పైన అండ్ ఆర్కిటిక్ రీజన్లో కూడా సిచ్యువేట్ అయి ఉంటుంది. కాబట్టి అమెరికాకి ఇది స్ట్రాటజికల్గా వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ లొకేషన్ అనేది ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, ఒకవేళ వేరే కంట్రీ ఏదైనా మిసైల్స్ పంపిస్తే ఆ మిసైల్స్ని స్టాప్ చేయడానికి అండ్ ఎవరైనా సరే ఆ రీజన్స్లో మానిటర్ చేస్తుంటే ఆ మానిటర్ని స్టాప్ చేయడానికి కూడా ఈ యొక్క లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమెరికాకి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గ్రీన్లాండ్ యొక్క ఎకానమీ చూసుకున్నట్లయితే మోస్ట్లీ గ్రీన్లాండ్ అనేది ఫిషింగ్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గ్రీన్లాండ్లో చాలా రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి అండ్ ప్రూవన్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు యురేనియం అండ్ ఐరన్ రిజర్వ్స్ కూడా కనిపెట్టారు. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఇంకోటి ఏం చెప్తున్నాడంటే ఒకవేళ మేము కానీ గ్రీన్లాండ్ని కంట్రోల్లోకి తీసుకోకపోతే చైనా కానీ రష్యా కానీ గ్రీన్లాండ్ని కంట్రోల్లోకి తీసుకుంటాయి. సో అలా తీసుకున్నప్పుడు సెక్యూరిటీ పరంగా మేము వీక్ అవుతామని చెప్తున్నారు. We are going to do something on Greenland, whether they like it or not, because if we don't do it, Russia or China will take over Greenland, and we're not going to have Russia or China as a neighbor. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గ్రీన్లాండ్కి ఇండిపెండెంట్గా మిలిటరీ అనేది లేదు. అండ్ గ్రీన్లాండ్ అనేది నాటోలో మెంబర్ కూడా కాదు. అయితే గ్రీన్లాండ్కి డిఫెన్స్ పరంగా ఫారిన్ అఫైర్స్ పరంగా హెల్ప్ చేస్తూ ఉండేది వచ్చి ఎవరి కంట్రోల్లో ఉంటుంది అంటే డెన్మార్క్ కంట్రోల్లో ఉంటుంది. 2019లో ట్రంప్ అమెరికాకి ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా గ్రీన్లాండ్ని సొంతం చేసుకోవాలని ట్రై చేశాడు. బట్ అప్పుడు అక్కడున్న సిటిజన్స్ నెక్స్ట్ నాటో కంట్రీస్ అన్నీ కూడా అపోజ్ చేయడంతో దాన్ని ఆ డెసిషన్ని వెనక్కి తీసుకున్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ 2025లో ఈ యొక్క రీఇటరేషన్ అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. మళ్ళీ జనవరి 2025లో ట్రంప్ మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయిన వెంటనే మళ్ళీ ఈ యొక్క గ్రీన్లాండ్ని క్యాప్చర్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉన్నాడు. అమెరికాకు చెందిన మార్కో రూబియో ఏం చెప్తున్నారంటే అమెరికా అనేది గ్రీన్లాండ్ని పర్చేస్ చేసేలాగా చూస్తుంది కానీ మేము ఇన్వైట్ చేయము అంటున్నారు. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే డెన్మార్క్ దగ్గర సఫిషియెంట్ మనీ లేదు గ్రీన్లాండ్ని ప్రొటెక్ట్ చేయడానికి అనేసి. అసలు గ్రీన్లాండ్కి డెన్మార్క్కి సంబంధం ఏంటి?
ఒక్కసారి హిస్టరీలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 300 ఇయర్స్ పాటు గ్రీన్లాండ్ని డెన్మార్కే కంట్రోల్ చేస్తూ వస్తుంది, జస్ట్ లైక్ ఏ కాలనీ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు బ్రిటిషర్స్ మన ఇండియాని ఏ విధంగా కాలనీ లాగా చేసుకొని రూల్ చేశారో అదేవిధంగా గ్రీన్లాండ్ని డెన్మార్క్ ఆల్మోస్ట్ 300 ఇయర్స్ పాటు కాలనీ లాగా చేసుకొని రూల్ చేస్తూ ఉండింది. అయితే ఎప్పుడైతే నాజీ ఆర్మీస్ అరౌండ్ 1933 నుంచి 1945 టైం పీరియడ్లో నాజీ ఆర్మీ డెన్మార్క్ని ఎప్పుడైతే కంట్రోల్లోకి తీసేసుకుందో అప్పుడు అమెరికా గ్రీన్లాండ్ ఇన్వేడ్ చేసి అక్కడ ఒక మిలిటరీ బేస్ని అండ్ అదేవిధంగా అక్కడ ఒక రేడియో స్టేషన్ని కూడా ఏర్పాటు చేసుకునేది వరల్డ్ వార్ 2 టైం పీరియడ్లో. ఎప్పుడైతే వరల్డ్ వార్ 2 అయిపోయిందో 1945లో ఎప్పుడైతే అయిపోయిందో స్టిల్ అమెరికన్ ట్రూప్స్ గ్రీన్లాండ్లోనే ఉన్నాయి. 1951లో డెన్మార్క్ అండ్ అమెరికన్ గవర్నమెంట్ ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసింది. ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ ప్రకారం ఏంటంటే రైట్ టు బిల్డ్ అండ్ రైట్ టు మెయింటైన్ మిలిటరీ బేసిస్ అనేది ఒక రైట్ని ఈ యొక్క డిఫెన్స్ అగ్రిమెంట్ అనేది యూఎస్కి కల్పించింది. ఆ 1953కి వచ్చేటప్పటికి గ్రీన్లాండ్ని డెన్మార్క్ టెరిటరీలో కలిపేసి గ్రీన్లాండ్ సిటిజన్స్ని కాస్త డెన్మార్క్ సిటిజన్స్గా మార్చేసుకున్నారు. అయితే అక్కడ ఉన్న గ్రీన్లాండ్కి సంబంధించిన సిటిజన్స్ ఎప్పుడైతే డెన్మార్క్ సిటిజన్స్గా మారారో స్టిల్ వాళ్ళు కొంచెం రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. అండ్ దీంతో 1979లో ఒక రెఫరెండం ద్వారా గ్రీన్లాండ్ సెల్ఫ్ గవర్నమెంట్ని అడాప్ట్ చేసుకున్నది. అయితే డిఫెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్ మాత్రం డెన్మార్క్ చేతిలోనే ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గ్రీన్లాండ్కి ఓన్ మిలిటరీ అనేది లేదు, రేదర్ 2 కంట్రీస్ యొక్క మిలిటరీ ప్రెసెన్స్ అనేది ఉంది గ్రీన్లాండ్లో. ఒకటి డెన్మార్క్, ఇంకొకటి అమెరికన్ మిలిటరీ బేస్ అనేది గ్రీన్లాండ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ గ్రీన్లాండ్ సిటిజన్స్ కోరుకునేది ఏంటి అంటే మాకు డెన్మార్క్ నుంచి ఇండిపెండెన్స్ ఇవ్వండి అని కోరుకుంటున్నాయి. అండ్ ఆల్సో మేము యూఎస్లో కూడా పార్ట్ అవ్వము అనేసి చెప్తున్నాయి. ఇక్కడ నాటో యొక్క ఇంపార్టెన్స్ ఏంది? నాటో అంటే ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది ఒక ఆర్గనైజేషన్. ఇది 1949లో 12 కంట్రీస్ కలిపి దీన్ని ఫామ్ చేసుకుంది. ఎందుకు ఫామ్ చేసుకున్నాయంటే 1949 టైం పీరియడ్లో కోల్డ్ వార్ అనేది జరుగుతున్నది. ఆ కోల్డ్ వార్ టైం పీరియడ్లో యూఎస్ఎస్ఆర్ అంటే సోవియట్ యూనియన్ ఉంది. సోవియట్ యూనియన్ ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ని ఆక్రమించుకోకుండా ఉండడానికి వీళ్ళందరూ కలిపి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకున్నారు. దీంట్లో ఏంటంటే 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఒకటి ఆర్టికల్ 4, ఇంకొకటి ఆర్టికల్ 5. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్టికల్ 5. ఆర్టికల్ 5 ఏం చెప్తుందంటే ఈ 12 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్కి సంబంధించి ఎవరైనా సరే అటాక్ చేస్తే, ఒక్క కంట్రీలో అటాక్ చేసినా సరే ఈ 12 కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమని ఫీల్ అవుతారంటే అందరి మీద అటాక్ చేసినారని ఫీల్ అయ్యేసి వాళ్ళందరూ కలిసి ఎవరైతే అటాక్ చేస్తుంటారో ఆ కంట్రీ మీదకి అటాక్ చేస్తాయి. ఇది బేసికల్గా ఆర్టికల్ 5 గురించి. ఈ నాటో, ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనే అలయన్స్లో 32 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఈ నాటోకి ఒక సపరేట్గా మిలిటరీ అంటూ ఏమీ ఉండదు. అయితే ఈ ఎవరైతే 32 మెంబర్ కంట్రీస్ ఉన్నాయో ఆ మెంబర్ కంట్రీస్ అన్నింటిలో కూడా వాళ్ళ యొక్క జీడీపీలో 2% వచ్చి ఈ మిలిటరీకి నాటోకి సపరేట్గా మిలిటరీ స్పెండింగ్ లాగా పెడుతూ ఉంటారు. ఒకవేళ ఏ కంట్రీ అయినా సరే ఈ నాటోలో ఉన్న మెంబర్స్ పైన దాడి చేసి అంటే వీళ్ళందరూ కూడా కలిసి ఆ కంట్రీ మీద దాడి చేసి వీళ్ళు రక్షించుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఆర్టికల్ 4 అని ఒకటి చెప్పాను కదా, ఈ ఆర్టికల్ 4 ఏంటంటే నార్త్ అట్లాంటిక్ కౌన్సిల్. ఇది ఒక పొలిటికల్ డెసిషన్ మేకింగ్ బాడీ. ఇక్కడే అసలైన ప్రాబ్లం వచ్చింది. సో ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మెంబర్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే సెక్యూరిటీ పరంగా ఏదైనా థ్రెట్స్ ఫేస్ చేస్తున్నారంటే వాళ్ళు వచ్చి ఈ నార్త్ అట్లాంటిక్ కౌన్సిల్లో అపీల్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ యొక్క కన్సర్నింగ్ అనేది రిసాల్వ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ మరి గ్రీన్లాండ్ ఎందుకు వచ్చింది అంటే గ్రీన్లాండ్ అనేది నాటోలో డైరెక్ట్గా పార్ట్ కాదు. అయితే డెన్మార్క్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది నాటో. గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ ద్వారా నాటోలోకి వస్తుంది. ఇక్కడ అమెరికా ఏం చెప్తుందంటే నాటోలో హైయెస్ట్ స్పెండింగ్ ఇచ్చేది నేనే. నాటోని కాపాడాలన్నా, నాటో డెసిషన్ మేకింగ్ ఏం తీసుకోవాలన్నా సరే, నాటో ఇంట్రెస్ట్ని క్లియర్గా అర్థం చేసుకొని దానికి ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ని ఇవ్వాలన్నా సరే మేమే కీలక పాత్ర. కాబట్టి ఇప్పుడు మాకు గ్రీన్లాండ్ అనేది స్ట్రాటజికల్గా డిఫెన్స్ పరంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మేము గ్రీన్లాండ్ కానీ టేక్ ఓవర్ చేసుకోకపోతే రష్యా కానీ లేకుంటే చైనా కానీ గ్రీన్లాండ్ టేక్ ఓవర్ చేసుకుంటుంది. అప్పుడు ఈ మొత్తం నాటోనే ఉండదు. అండ్ దాంతోపాటు మాకు కూడా సెక్యూరిటీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తాం. కాబట్టి గ్రీన్లాండ్ని మాకు ఇవ్వండి అనేసి అమెరికన్ గవర్నమెంట్ చెప్తుంది. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే గ్రీన్లాండ్లో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. ఆ రేర్ ఎర్త్ మినరల్స్ అనేది హై టెక్నాలజీ సెక్టర్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని కూడా వెలికి తీసి యూజ్ చేయడం అన్నది అమెరికా యొక్క ప్లాన్. సో చూద్దాం గ్రీన్లాండ్ని అమెరికా ఏ విధంగా తీసుకుంటుందో లేదా లాక్కుంటుందో. రీసెంట్గా మనం చూసాం వెనిజులా ప్రెసిడెంట్ని ఏ విధంగా కిడ్నాప్ చేశారు. అదేవిధంగా ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ని కూడా కిడ్నాప్ చేస్తారా లేకుంటే ఇన్వైట్ చేసి మరి గ్రీన్లాండ్ని సొంతం చేసుకుంటారా అనేది చూద్దాం. అండ్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియో చూసుకున్నట్లయితే ఇరాన్ ఇష్యూ. అండ్ ఈ ఇరాన్ ఇష్యూలో అమెరికా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వబోతుంది అంటే బేసికల్గా ఇరాన్లో జరిగేది వాళ్ళ ఇంటర్నల్ స్ట్రగుల్స్ అనమాట. అక్కడ ఇన్ఫ్లేషన్
ఇన్ఫ్లేషన్ అనేది 40% కంటే ఎక్కువైపోయింది. మన ఇండియన్ యొక్క ఇన్ఫ్లేషన్ చూసుకున్నట్లయితే అరౌండ్ 78% మాత్రమే ఉంది. ఇక్కడ 40% కన్నా ఎక్కువైపోయింది. ఎకానమీ అనేది స్ట్రింక్ అయిపోయింది. వాళ్ళ యొక్క కరెన్సీ రియల్ అనేది బాగా కొలాప్స్ అయిపోయింది. ఫుడ్ ప్రైజెస్ కానీ ఫ్యూయల్ ప్రైజెస్ కానీ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయినాయి. అండ్ అక్కడ ఉన్న పొలిటికల్ అనేది చాలా అన్సర్టినిటీగా ఉంది. అండ్ ఒకరే రూల్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆ రూలింగ్ కూడా అందరూ అగెనెస్ట్ అయిపోయారు. స్టూడెంట్స్ కానీ మైనారిటీస్ కానీ ప్రతి ఒక్కరు ఈ యొక్క రైట్స్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో వాళ్ళ ఇంటర్నల్ పాలసీస్, వాళ్ళ ఇంటర్నల్ స్ట్రగుల్స్ మీద వాళ్ళు రేస్ చేస్తూ ఉంటే అమెరికా గవర్నమెంట్ దీని ఒక ఆపర్చునిటీ లాగా చూస్తూ ఉంది. ఈ యొక్క సిచ్యువేషన్ని కంట్రోల్ చేసే విధానంలో ఇరాన్ యొక్క స్టేట్ రెస్పాన్స్ అనేది కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి ఇరాన్ గవర్నమెంట్ ఎక్కువ అరెస్టులు చేయించడం, లైవ్ ఫైర్స్ చేయడం, దాంతోపాటు ఇంటర్నెట్ బ్లాక్అవుట్స్, ఇష్టం వచ్చిన వాళ్ళు కాల్చడం, ఈ విధంగా మోర్ దెన్ 500 పీపుల్స్ అక్కడ చనిపోయారు. ఇప్పుడు అమెరికా ఎందుకు ఇరాన్ యొక్క ఇంటర్నల్ ఇష్యూలో జోక్యం చేసుకోవాలనుకుంటుందో దీని వెనకాల ఉన్న రీజన్స్ ఒకసారి మనం డీకోడ్ చేద్దాం. ఫస్ట్ వన్, ఇరాన్ అనేది స్ట్రాటజికల్ గా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ వెస్ట్ ఏషియా. అండ్ ఆల్సో ఇరాన్ లో ఆయిల్ రిజర్వ్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, మేము అక్కడున్న హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ ని కాపాడడానికి, అక్కడ మళ్ళీ రీస్టోర్ చేయడానికి గవర్నమెంట్ ని మేము ప్రయత్నిస్తున్నాం అంటున్నారు. ఇదంతా కూడా అమెరికా చేస్తున్న ఒక బ్లడీ ప్లాన్. వెనిజులాలో ఏమని చెప్పింది? డెమోక్రసీని రీస్టోర్ చేయాలి అనింది. గ్రీన్లాండ్ క్యాప్చర్ చేసుకోవడానికి ఏం చెప్తుంది? నేషనల్ సెక్యూరిటీ అని చెప్తుంది. ఇప్పుడు ఇరాన్లో ఏమో హ్యుమానిటేరియన్ క్రైసిస్ అని చెప్తుంది. లిబియాలో ఏమో ఇల్లీగల్ మైనింగ్స్ అని చెప్తుంది. ఇరాక్లో ఏమో ఇన్వేషన్ జరిగింది అని చెప్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఏమో ISIS ఎక్కువ ఉంది అని చెప్తుంది. సింపుల్ అమెరికా స్ట్రాటజీ అంతా ఒకటే. ఏదో ఒక రీజన్ చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంట్రీలోకి ఎంటర్ అవ్వడం, త్రూ డిప్లొమాటిక్లో కానీ లేకుంటే బై ఫోర్స్ యూస్ చేసి కానీ ఎంటర్ అయ్యి అక్కడున్న గవర్నమెంట్ని కానీ మ్యానిపులేట్ చేసి దీని కంట్రోల్లోకి తీసుకోవడం అమెరికా యొక్క ప్లాన్. 1979 తర్వాత యుఎస్కి ఇరాన్తో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 1979 తర్వాత అక్కడ గవర్నమెంట్ మారడంతో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అండ్ ఎంబసీ క్రైసిస్ రావడంతో ఇరాన్ గవర్నమెంట్ యుఎస్ గవర్నమెంట్కి ఎక్కువగా క్లోజ్ రిలేషన్షిప్ అనేది లేకుండా ఉంది. దీంతో స్ట్రాటజికల్గా యుఎస్ అక్కడ ఏ పని కూడా చేయలేకపోతూ ఉండింది. ఇరాన్లో ఇప్పుడు ఈ యొక్క ఇష్యూస్ జరుగుతుండడంతో అమెరికా సింపుల్గా హ్యుమానిటేరియన్ క్రైసిస్ అని చూపించి ఎంటర్ అయ్యేసి వీళ్ళకి తగిన గవర్నమెంట్ అక్కడ ఫామ్ చేసుకొని అండ్ మేమే మొత్తం ఈ యొక్క ఇష్యూని అంతా క్లియర్ చేశాము అని చెప్పుకునే దానికి ట్రై చేస్తూ ఉంది. ఇలా అమెరికా చేయడం వల్ల ఇంకొక పెద్ద ప్రాబ్లం అనేది ఉంది. ఏంది అంటే, ఇప్పుడు అమెరికా వెనిజులా మీద అటాక్ చేసింది అండ్ గ్రీన్లాండ్ని కావాలంటుంది, ఇరాన్లోనే ఎంటర్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా రష్యా కూడా యుక్రెయిన్ కావాలంటుంది, చైనా కూడా తైవాన్ కావాలంటుంది, నెక్స్ట్ ఇంకో కంట్రీని కావాలంటుంది. అప్పుడు ఇక్కడ ఎవరిని కంట్రోల్ చేస్తున్నట్టు? World War II తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేసి ఒక ఆర్గనైజేషన్ ని క్రియేట్ చేసుకున్నాం. ఆ ఆర్గనైజేషన్స్ లో డిఫరెంట్ వింగ్స్ ఉంటాయి. అండ్ ఆ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇంటర్ గవర్నమెంటల్ లేదా కంట్రీస్ మధ్య ఎటువంటి విభేదాలున్నా పీస్ఫుల్గా చర్చించుకొని సాల్వ్ చేసుకోండి అని. బట్ ఇప్పుడు అలా జరుగుతున్నాయా? అసలు ఇంత జరుగుతుంటే యునైటెడ్ నేషన్స్ ఏం చేస్తుంది? థర్డ్ పార్ట్ ఆఫ్ ది వీడియోకి వచ్చినట్లయితే, ది శాంక్షనింగ్ రష్యా యాక్ట్ 2025 అన్న బిల్లుని అమెరికన్ గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుంది. ఒక్కసారి కానీ ఈ బిల్ అనేది యాక్ట్గా మారింది అంటే, అప్పుడు ఏ కంట్రీస్ అయితే రష్యన్ ఆయిల్ని, యురేనియంని, గ్యాస్ని కొనుక్కుంటున్నాయో ఆ కంట్రీస్ పైన యుఎస్ అడ్మినిస్ట్రేషన్ అప్ టు 500% టారిఫ్ని విధించేదానికి రైట్ అనేది వస్తుంది. ఒకవేళ అది కానీ వచ్చింది అంటే చాలా కంట్రీస్ సఫర్ అవుతాయి. దట్ ఇన్క్లూడ్స్ ఇండియా ఆల్సో. అండ్ ప్రజెంట్ ఇండియా $120 బిలియన్ యాన్యువల్ ఎక్స్పోర్ట్స్ చేస్తుంది యునైటెడ్ స్టేట్స్కి. సో ఈ యొక్క ఎక్స్పోర్ట్ మీద కూడా చాలా ఇంపాక్ట్ అనేది పడుతుంది. అండ్ ఇంపార్టెంట్ సెక్టార్స్ లైక్ టెక్స్టైల్స్ కానీ, ఫుట్వేర్ కానీ, మెరైన్ ప్రొడక్ట్స్ కూడా ఆల్రెడీ అప్ టు 50% టారిఫ్ని ఫేస్ చేస్తున్నాయి. అండ్ ఫర్దర్గా మోర్ టారిఫ్ని ఫేస్ చేయడం వల్ల మనకి ఎకానమీ అనేది కూడా ష్రింక్ అయ్యేదానికి అవకాశం ఉంది. సో దీనికి ఇండియా ప్రాపర్గా డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ దాంతోపాటు ఓన్లీ యూఎస్ మీదే కాకుండా డైవర్సిఫై చేయాలి మన యొక్క ఎక్స్పోర్ట్స్ని. ఎప్పుడైతే డైవర్సిఫై చేస్తామో మనకి నెగోషియేషన్ పవర్ అనేది పెరుగుతుంది. నెగోషియేషన్ పవర్ పెరిగినప్పుడు మనం ఎవరికి సరెండర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ మన ఎకానమీ కూడా సేఫ్గానే ఉంటుంది. ఈ ఇష్యూస్ అన్ని చూసారు కదా. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ ప్రైజ్ ఇచ్చుంటే ఇవన్నీ జరిగేటివే కాదా? ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు హరికథ టైమ్స్. మరొక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.